హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీలక్ష్మి క్రియేషన్స్ ఛానల్. నా ఛానల్ ఇన్ని రోజులు చూస్తున్నందుకు, సబ్స్క్రైబ్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. ఇక్కడైతే మేము అరుణాచలం వెళ్ళాము టెంపుల్కి, తిరువన్నమలై. ఇక్కడ అంతా గిరి ప్రదక్షిణ చేస్తారు. 14 కిలోమీటర్స్ ఉంటుంది ఒక్కసారి రౌండ్ వేయడానికి. ఇది స్టార్టింగ్ మేము ఇక్కడ వెళ్ళాము. ఇది స్టార్టింగ్ బోర్డు ఇలా పెట్టింటారు, లింగాలన్నీ ఉంటాయన్నమాట. ఇలా ఒక్కొక్క కిలోమీటర్కి ఒక్కొక్క లింగము ఉంచింటారు ఫ్రెండ్. మేము వచ్చేసి ఇక్కడ నైట్ పౌర్ణమి, అక్కడ మూన్ కనిపిస్తుంది చూడండి, అందుకే క్లిప్ తీసి యాడ్ చేశాను. నైట్ 1:30కి స్టార్ట్ అయ్యాము మేము పౌర్ణమి రోజు. ఇలా అందరూ నడుచుకుంటూనే వెళ్తుంటారు. దారి పొడవునా అన్ని షాప్స్, స్నాక్స్ అంతా అవైలబుల్ ఉంటాయి. మంచిగా లైటింగ్ కూడా ఉంటుంది, నడవడానికి కూడా ఏమి ఇబ్బంది ఉండదు, చాలా ఈజీగా నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు. స్టార్టింగ్ మనకు అనిపిస్తుంది 14 కిలోమీటర్స్ నడవగలుగుతామా లేదా అనేసి. బట్ అక్కడికి వెళ్ళి స్టార్ట్ చేస్తే తెలియదు, కానీ దేవుడు అలా నడిపిస్తాడో ఏమో మనకు తెలియకుండానే నడుచుకుంటూ వెళ్ళిపోతాము, కొద్దిసేపు రెస్ట్ తీసుకుంటూ. ఈ విధంగా 1 కిలోమీటర్కి ఒక్కొక్క లింగం పేరు, టెంపుల్ అక్కడంతా ఉంటుంది, మనం వెళ్ళి చూడొచ్చు. కంటిన్యూస్గా వెళ్తూనే ఉంటారు భక్తులందరూ. ఇక్కడ మేము రెస్ట్ తీసుకుందాము కొద్దిసేపు అనేసి ఇక్కడ కూర్చొని ఇట్లా నడుచుకుంటూ వెళ్తున్నారు. అన్ని ఏజెస్ వాళ్ళు ఉన్నారు అనేసి ఇక్కడ నేను ఒక క్లిప్ యాడ్ చేశాను. చిన్న వాళ్ళైనా, ఏజ్డ్ వాళ్ళైనా, మిడిల్ ఏజ్ వాళ్ళు అందరూ నడుచుకుంటూనే వెళ్తున్నారు. ఎవరు ఏం విసుగుపడట్లేదు. మాకు ఒక డిఫరెంట్ స్నాక్ ఐటెం అయితే కనిపించింది. ఏంటిది అని చూసి దాన్ని టేస్ట్ చేద్దాము అనేసి ఇక్కడ ఆగాము. ఇది వచ్చేసి ఆ అంకుల్ ఏదో తమిళ్లో ఏదో పేరు చెప్పాడు, బట్ తెలుగులో వచ్చేసి ఇది భూచక్ర గడ్డ అంటారంట. ఎంత పల్చగా కట్ చేస్తున్నాడు చూడండి, తెల్లగా అలా ఉంది. మళ్ళీ తర్వాత మేము టేస్ట్ చేద్దామని ఆగాము. అవి 2 సైజెస్లో కట్ చేస్తున్నారు అంకులు. ఒకటేమో 30 రూపీస్, ఒకటేమో 80 రూపీస్ అంట. దానిపైన ఈ విధంగా లెమన్ అప్లై చేసి షుగర్లో దాన్ని డిప్ చేసి ఇస్తాడు తినమని. టేస్ట్గానే ఉంది, కొంచెం లెమన్ ఫ్లేవర్ ఎక్కువ తెలుస్తుంది, తర్వాత స్వీట్గా అనిపిస్తుంది. అలా మేము టేస్ట్ చేసిన తర్వాత ఇలా నడుచుకుంటూ వెళ్ళేపాటికి ఎర్లీ మార్నింగ్ అవుతుంది. చూడండి, ఇక్కడ మార్నింగ్ అయిపోయినప్పుడు స్టార్టింగ్ మీకు కొంచెం విజువల్స్ చూపిద్దాం ఎలా ఉంది అనేసి. నేను ఫస్ట్ టైం నడుచుకుంటూ వెళ్ళడము. ఇంతకుముందు అయితే మేము ఓన్లీ దర్శనానికి వెళ్ళినాము. ఇది నేను ఫస్ట్ టైం అనేసి మార్నింగ్ ఎలా ఉంటుంది అక్కడ గిరి ప్రదక్షిణ దగ్గర అనేసి కొన్ని విజువల్ పిక్స్, వీడియోస్ తీసుకొని ఇందులో మీకోసం కూడా యాడ్ చేశాను ఫ్రెండ్స్. చాలా బాగా అనిపించింది నడుచుకొని వెళ్ళి చూడడము. గిరి ప్రదక్షిణ అనేది ఫస్ట్ టైం వెళ్ళాను కాబట్టి నాకేమో మంచిగానే అనిపించింది. మీరు ఎవరైనా వెళ్ళని వాళ్ళు ఉంటే కూడా ఒకసారి వెళ్ళి చేయండి, మనసు ప్రశాంతంగా అనిపిస్తుంది. మనం ఏదైనా సాధించగలము అనే ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది 14 కిలోమీటర్స్ నడవడం వల్ల. ఇక్కడ స్పెషల్గా బెల్లంతో చేస్తారంట కాఫీ, ఇది ఫేమస్ అక్కడ లెఫ్ట్ సైడ్లో ఉన్నింది. వెళ్ళి మేము టేస్ట్ చేసాము, మంచిగానే అనిపించింది ఫ్రెండ్స్. అక్కడ ఇంకొద్దిగా వెరైటీగా ఏవో స్టిక్స్ అన్నీ పెట్టుకొని ఉంది. అవి ఏమి అని అడిగాము. అది ఇంటికి దిష్టికి అని కడతారంట, వాటిని 3 తీసుకొని. అక్కడ షాపింగ్ కూడా ఈ విధంగా అన్ని డిఫరెంట్ మాలలన్నీ ఉంచింటారు. ఈ విధంగా ఫైనల్ మేము ఇక్కడికి వచ్చాము అన్నమాట. ఇక్కడ బోర్డు వేశారు కదా ఇన్ని కిలోమీటర్ల తర్వాత అనేసి. లాస్ట్ వచ్చేసి మనకు వచ్చేది ఈశాన్య లింగము అనేది వస్తుంది, అది ఫైనల్ అన్నమాట. అక్కడికి వచ్చాము. ఇది చూడండి, మీరు అరుణాచలం గురించి ఏమైనా సెర్చ్ చేస్తే యూట్యూబ్లో ఇక్కడ ఒక రాతి కింద ఇలా దూరుతూ ఉంటారు మనుషులు, ఇక్కడ కనిపిస్తుంది కదా, అందులో దాంట్లో వెళ్ళడానికి ఒక పెద్ద క్యూలో నిల్చుకొని ఉన్నారు భక్తులందరూ. వెళ్ళి అక్కడ ఏదో కోరికలు కోరుకుంటే జరుగుతాయని అందరి నమ్మకం. అందుకని వెళ్ళి అక్కడ లైన్లో ఉన్నారు. మేమైతే చాలా రష్ ఉందనేసి ఏం రాలేదు. మేము డైరెక్ట్గా టెంపుల్ దగ్గరికి ఒక రౌండ్ వేసేద్దామని వచ్చాము. ఇది లాస్ట్ ఈశాన్య లింగము.
ఇక్కడికి వచ్చిన తర్వాత అందరూ హారతి ఇచ్చి మొక్కుంటారు. కొద్దిమంది అయితే ఇక్కడికి 12 లింగాస్ లాస్ట్ 12 లింగాలు అయిపోయినాయి అనేసి ఇక్కడే బయలుదేరి వెళ్ళిపోతాయి. బట్ మేమైతే టెంపుల్ వరకు వెళ్ళాము. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఒక భక్తుడు ఈ విధంగా పడుకొని ప్రదక్షిణ చేస్తున్నాడంట. నేనైతే ఈ విధంగా ఫస్ట్ టైం చూసాను. భయం కూడా చాలా వేసింది. మరి ఇంతగా భక్తితో మొక్కుంటారా అని కూడా అనిపించింది ఫ్రెండ్స్ నాకైతే. అక్కడ ఉన్న వాళ్ళని అందరూ చూస్తూనే వెళ్తున్నారు. నాకైతే ఎవరైనా ఆపండి స్వామి అనిపించింది. ఫైనల్గా సాక్స్లు వేసుకుని వచ్చాం కదా, కాళ్ళు కూడా చాలా మండుతూ ఉన్నాయి. అక్కడ కూర్చునేసాము. ఇది ఇంకా మార్నింగ్ అయిపోయింది 7 పైన. మాతో పిల్లలతో వెళ్ళాం కాబట్టి మాకు టైం పట్టింది. చిన్నగా ఏం తొందర పడకుండా నడుచుకుంటూ వెళ్ళాము. ఇది మనకి టెంపుల్ స్టార్టింగ్ ఫ్రంట్ వ్యూ అన్నమాట. ఇక్కడ ఫైనల్గా వచ్చి కొబ్బరికాయ కొట్టి సమర్పించి దేవుడికి మొక్కొని ఇంటికి వచ్చేసాము. దర్శనానికి అయితే వెళ్ళలేదు ఫ్రెండ్స్. ఆల్రెడీ ఒకసారి దర్శనంకి వెళ్ళాం కదా, ఈసారి గిరి ప్రదక్షిణ చేసాము. నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు దర్శనం గిరి ప్రదక్షిణ చేద్దాము అనేసి వెళ్ళాము. ఇక్కడ మల్లె పువ్వులు ఉన్నాయి, చాలా మంచి స్మెల్ వస్తున్నాయి, చాలా పెద్దగా కూడా ఉన్నాయి. ఇది గుడి స్టార్టింగ్లో లెఫ్ట్ సైడ్ ఉంటుంది అనమాట. ఇక్కడ నిమ్మకాయలు చాలా ఫేమస్ అనుకుంటా ఫ్రెండ్స్, చాలా పెద్దగా ఉన్నాయి. గిరి ప్రదక్షిణ వెళ్ళాలి అనుకునే వాళ్ళు ఇక్కడ ఎవరైనా పౌర్ణమికి వెళ్తారు. లేదు మనకు పౌర్ణమి రోజే వద్దు అనుకున్న వాళ్ళు నార్మల్ డేస్లో వెళ్ళి దర్శనము ప్రదక్షిణ కూడా చేసుకొని రావచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ పౌర్ణమి రోజే చాలా స్పెషల్ కాబట్టి చాలా రష్ అనేది ఉంటుంది. నార్మల్ డేస్లో అయితే నార్మల్ మనం టెంపుల్కి వెళ్ళొచ్చినలాగా ఒక 1/2 అవర్ 1 అవర్లో వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చేయచ్చంట ఫ్రెండ్స్. ఆ రోజు పౌర్ణమి గడియలు అయిపోయినాక మేము అక్కడే ఉన్నాం, చూసాం కాబట్టి రష్ అంతా తగ్గిపోయి రోడ్స్ అంతా క్లీన్ అయిపోయింది. అసలు రష్ అనేది చాలా తగ్గిపోయింది. అప్పుడు అనిపించింది దర్శనం టైం తక్కువే పడుతుంది అని. వేరే వాళ్ళని అడిగితే కూడా చెప్పారు. మేము ఇంతకుముందు వెళ్ళినప్పుడు పౌర్ణమి రోజు వెళ్ళాము, చాలా రష్ ఉండింది. ఒక 4 అవర్స్ పైన పట్టింది. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు ఎంటర్ అయ్యి నామాలు పెట్టించుకున్నాము. 8 o'clock లాస్ట్ ఎంట్రెన్స్ అంట. క్యూలోకి ఎంటర్ చేసేది 3 అవర్స్ దర్శనం టైం పడుతుందంట ఫ్రెండ్స్. లాస్ట్ టైం వెళ్ళామని చెప్పాను కదా, అప్పుడు తీసిన క్లిప్స్ కూడా ఇందులో యాడ్ చేశాను. ఇది టెంపుల్ ఇన్సైడ్ మనకి వ్యూ అనేది ఇలా ఉంటుంది. అక్కడ ఒక కోనేరు కూడా ఉంది, వాటర్. ఇది నైట్లో తీసాను పిక్, అందుకని ఇలా ఉంది వీడియో. తర్వాత క్యూలో చాలా రష్ ఉంది. వెళ్తూ ఉంటే వామ్మో మొత్తం నిల్చుకొని వెళ్ళాలి. అక్కడ ఇక్కడ కూర్చునే కూడా టైం ఉండదు. దర్శనం అయ్యేపాటికి 2 అయిపోయింది ఆ రోజు నైట్. మేము 7కే ఎంటర్ అయ్యాము క్యూలోకి. అక్కడ ఆ రోజు మేము మాఘ పౌర్ణమికి వెళ్ళాము ఫెబ్లో, అది అక్కడ నేను చూపిస్తుంది వీడియో. తర్వాత 7:45 8కి వచ్చిన వాళ్ళకు కూడా ఎంట్రీ లేదనమాట. ఆ రోజు చాలా రష్ ఉండింది. ఫిబ్రవరి చాలా ఫేమస్ కదా ఆ మంత్లో వచ్చే పౌర్ణమి, అందుకని. తర్వాత టెంపుల్ నుంచి బయట వచ్చినాక ఈ విధంగా మేము అక్కడ దీపం పెట్టేసి దేవుడి దగ్గర అక్కడ టెంపుల్ ముందర పెట్టేసి మొక్కొని వచ్చేసాము. మనం బిలీవ్ చేసేదాన్ని బట్టి ఉంటుంది. ఇక్కడ బాగా బిలీవ్ చేసిన వాళ్ళు ఎవ్రీ మంత్ వస్తూనే ఉంటారు. మేము ఇప్పటికైతే 2 times వచ్చాము. టెంపుల్ అయితే చాలా బాగుంది. లోపల దేవుడి అలంకరణ కూడా చాలా మంచిగా చేసినారు. ఆ రోజు మాత్రం చాలా రష్ ఉండింది. అంత రష్లో పోయి బయటకు వచ్చేసరికి చాలా కష్టం అనిపించేసింది. ఇప్పుడు వెళ్ళినప్పుడు అయితే మంచిగా అనిపించింది. డే టైంలో వెళ్తే ఇంకా మంచిగా మనం అక్కడ ఉన్న కొండల్ని చుట్టూ ఉన్న చెట్లు అంతా చూస్తూ మంచిగా వాక్ చేయొచ్చు అనుకుంటా ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ఇన్ మై ఛానల్ ఫ్రెండ్స్. ఆ రోజు నైట్ అయింది 1 o'clock. మేము టెంపుల్లో నుంచి దర్శనం చేసుకొని ఇక్కడ దీపం పెట్టేసి అంతా బయట వచ్చేసరికి నాకు తెలిసిందైతే ఇంతే ఫ్రెండ్స్. ఈ వీడియోలో నేను షేర్ చేసుకోదలుచుకునింది.
మీరు ఒకసారి వెళ్ళి దేవుణ్ణి చూసుకొని రండి. థ్యాంక్ యూ సో మచ్. ఆ రోజు చాలా రష్ ఉంది అని చెప్పాను కదా, అక్కడ ఆ రోజు ఎలా రష్ ఉంది అనేది ఇక్కడ ఒక క్లిప్లో చూపిస్తున్నాను, చూడండి. బాయ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.